అక్క నువ్వు మొన్న బుర్కా వేసుకుని ఒక అమ్మాయిని తీసుకొచ్చావు కదా? అవును, ఆ అమ్మాయి ఇందు ఫ్రెండ్ కాబట్టి శారదత్తని పలకరిస్తానంటే తీసుకొచ్చాను. అయినా ఆ బురకాకి ఈ బురకాకి సంబంధం ఏంటి? సంబంధం ఏంటో ఇప్పుడే తెలుస్తాను. సిఐ గారు నాతో రండి. రే ఎక్కడికి రా, ఎక్కడికి రా. ఒరే చచ్చా, వీడికి అనుమానం వచ్చినట్టుంది. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మాయి, నాకు ఊరు నుండి ఫోన్ వచ్చింది, నేను ఇప్పుడే వస్తానే. ఓ 10 నిమిషాలు ఆగు, ఇద్దరం కలిసే వెళ్దాం. ఎక్కడికి? జైలుకా? మీ తమ్ముడు ఎలాగో ఇందుని కనిపెట్టేస్తాడు, మన ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. నీకు ఎలాగో చెప్పకూడదు, తప్పదు. నేను తప్పించుకుంటానమ్మాయి. నోర్మి, ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఒకసారి అమ్మని చూడు మామయ్య. సుకన్య, ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నావే? ఆపు. నన్ను ఆపద్దమ్మా, చావుని. నీకేమన్నా పిచ్చి పట్టిందా? అవునమ్మా, పిచ్చే పట్టింది. తోడబుట్టిన తమ్ముడే నన్ను అనుమానించాక, వాడి ప్రియురాల కోసం నన్ను అవమానించాక, తప్పు చేసిన అపన్నాన్ని వదిలేసి నేను తప్పు చేస్తున్నట్టుగా చూశాక నేనెవరి కోసం బతకాలి? వాడి కోసం నేను నా జీవితాన్ని త్యాగం చేస్తున్నాను. నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. వీడి భవిష్యత్తు కోసం నా భర్తతో గొడవ పడ్డాను. నా బిడ్డని దూరం చేసుకున్నాను. అందరి ముందు రాక్షసులే మిగిలిపోయాను. అందరి దృష్టిలో నేనొక నేరస్తురాలైనప్పుడు ఎవరి కోసం బతకాలమ్మా? ఎవరి కోసం బతకాలి చెప్పమ్మా? నేను బతికుండి ఎవరిని ఉద్ధరించాలి? అక్క ఆగక్క, నువ్వు ఖచ్చితంగా బ్రతకాలి. ఎందుకంటే అసలు దోషెవరో నిర్దోషెవరో నీకు తెలియాలి కదా. అక్క ప్లీజ్ అక్క, ఒక్క నిమిషం ఆగు. ఇదేంటి లాక్ ఎంత గట్టిగా ఉంది? తేలుస్తానని డోర్లు తెరవడం తప్ప ఏమీ చేయలేదు. పద. ఒరే, చివరికి నీ తోడ పుట్టిన దాన్ని కూడా అనుమానించి చంపుతాం అనుకోలేదురా. కళ్ళలో కూడా ఊహించలేదు. నీ మొహం చూడాలంటేనే చిరాకేస్తుంది. అయినా దీనంతటి కారణం ఇది. నీ మాయలో పడేనే, నీ మత్తులో పడే మమ్మల్ని అందరినీ కూడా నేరస్తులుగా చూస్తున్నాడు. రేపు నువ్వు చెప్పమంటే కళ్ళు మూసుకుని మా అందరినీ చంపేస్తాడు. వాడు మమ్మల్ని చంపకముందే నేనే నిన్ను చంపేస్తా. చావు, చంపేస్తా, చంపేస్తా. నేను వదలను. చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. ఆగండమ్మా, ఆగండి. తప్పు ఎవరి వైపు ఉందో తెలియక వదిలేస్తున్నా. అదే మీ వైపు ఉందని తెలియాలి. కథ వేరేగా ఉంటుంది. అమ్మా, అపర్ణ నేరం చేసిందేమో అని కేవలం మీ అనుమానం మాత్రమే. నాకు తెలిసి అపర్ణ ఏ తప్పు చేయలేదు. నిజంగా నేరం చేసిందని నేను నమ్మితే, అపర్ణ నేరస్తురాలని రుజువైతే నేనే స్వయంగా తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను.
అప్పటి వరకు తన జోలికి వెళ్ళకండి. ఏమిటో ఈ కేసు ఏమీ అంతుపట్టడం లేదు. సొంత తమ్ముడే అక్క నేరస్తురాలు అంటున్నాడని నమ్మాలో, సొంత అన్నయ్యే చెల్లెలు నేరస్తురాలు కాదు అనడం లేదని నమ్మాలో అర్థమై చావడం లేదు. పదమ్మా. నాన్న నాన్న